హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం కాకరకాయ పులుపు అలాగే బెల్లం వేసి చేదు లేకుండా కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకరకాయలని శుభ్రంగా కడుక్కుని ఇలాగా మనం చక్రాల్లాగా కోసుకోవాలి. చాలామంది ఈ కాకరకాయకి పైన ఉండే తొక్కల్ని తీసేస్తూ ఉంటారు, కానీ అవి కూడా తీయకుండా ఇలాగ డైరెక్ట్గా కోసుకుని వండుకుంటేనే అందులో ఉండే విటమిన్లు అవనివ్వండి, ఖనిజాలు అవనివ్వండి మనకి పూర్తి స్థాయిలో అందుతాయి. ముందుగా మనం ఈ కాకరకాయలని కొద్దిగా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేయడం వలన కొద్దిగా చేదు తగ్గుతుంది. అలాగే నూనె మరి ఎక్కువగా ఏమీ లాగదు ఇవి. సో ఈ కాకరకాయలు ఎక్కువగా మనకి షుగర్ వ్యాధిగ్రస్తులకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా కాకరకాయ చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో ఖనిజాలు, లవణాలు అవి ఉండడం వలన మనకి జుట్టు పెరుగుదలకి బాగా ఉపయోగపడతాయి. వీటన్నిటినీ కూడా ఇలాగ మనం శుభ్రంగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో నూనె వేసుకొని ముందుగా ఆవాలు వేసి ఆవాలన్నీ కూడా చిటపటలాడేట్లుగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూను జీలకర్ర, అలాగే ఒక 1/2 స్పూను శనగపప్పు, ఇంకొక 1/2 స్పూను మినపప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలని ఇలాగా ముక్కలుగా కోసుకొని మనం బాగా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుని మళ్ళీ బాగా వేయించాలి. తర్వాత కరివేపాకు, అలాగే ఇందులో మనం వేసుకోవడానికి పులుపు చింతపండుని మనం నానబెట్టుకుని రసం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కూరకి తగ్గ ఉప్పు, అలాగే పసుపు, ఇంకా కారం. అంటే మనకి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మనం తినడానికి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి. 1 స్పూన్ నుండి 2 స్పూన్లు వేసుకుని బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇలాగా వేసుకోవాలి. అలాగే దీనికి తగినంత బెల్లం కూడా మనం దంచి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు కొంచెం ఉడికిన తర్వాత, మగ్గిన తర్వాత ఇందులో బెల్లం ఇలా వేసి ఇంకొద్దిగా బాగా దగ్గరగా అయ్యేట్టు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయలని ముక్కల్ని ఇలా వేసి కొద్దిగా అవసరమైతే నీళ్లు వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించితే మనకి ఈ కాకరకాయ పుల్లా బెల్లం కూర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా ఉంది కదా ఈ రెసిపీ. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.